सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము కర్మకలాపము మొదటి భాగము 26/7/2001 నాడు శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. వైదికులు అగు బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కర్మకలాపములలో అనేక దోషములు కలవు. అందులో ఒక ప్రధానమైన దోషమును వివరించుచున్నాను. మనము ఒక ఆరాధనమున ఒక పసుపు ముద్దలో కానీ మట్టి విగ్రహమునందు కానీ భగవంతుని ఆవాహనము చేసి ప్రాణప్రతిష్ఠను చేయుచున్నాము. ఆరాధన ముగిసిన వెంటనే ఉద్వాసన చెప్పుచున్నాము. ఇది ఎంత నీచమైన కర్మ! ఒక సాధారణ మానవుని మనము పిలువకయే వచ్చిన వాడిని మనము పొమ్మనుటలేదే. వాడంతట వాడు లేచిపోతున్నాడే తప్ప ఇక మీరు వెళ్ళండి అనము కదా. మరి ఆ పరమదయాసముద్రుని పిలిచి నీవు పూజ చేసి నీ కోరికను చెప్పి వెంటనే పొమ్మని చెప్పుట ఎంత నీచము! స్వామి ఇట్లు ఉంటే నిష్ఠతో కొలవలేమందురు. స్వామికి నిష్టలు మడులు అక్కరలేదు. ప్రేమస్వరూపమైన స్వామికి మన ప్రేమ భక్తి కావలేను తప్ప ఆయన నీ నుండి ఎట్టి మడులు దడులు కోరడు. శబరి కన్నప్ప ఎట్టి నిష్టలతో ఆరాధించినారు? ఒక్క ప్రేమనిష్టయే గదా. వినాయకుడిని ఆవాహనము చేసి ఉద్వాసనము చెప్పనిచో ఆయన మన ఇంటిలోని బియ్యము తింటాడట. ఆయనకు పాపము కైలాసములో బియ్యము రేషను వచ్చినందున ఇలాంటి పనులకు పాల్పడినాడా? అలానే గౌరమ్మను పసుపు ముద్దలో ఆవాహనము చేసి ఉద్వాసన చెప్పి తులసి కోటలో పారవేస్తారు. ఓ మూర్ఖులారా, మీరు చేయి పని ఏమిటో ఆలోచింపుడు. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పుట అనగా ప్రాణములను వెళ్ళగొట్టుట, అనగా దైవహత్య. 9 రోజులు పూజ చేసి 10వ రోజున దైవహత్య చేసి ఆ కళేబరమును జలములో పారవేసి 10వ దిన కర్మ కూడును తీర్చున్నారా? అలానే గౌరమ్మ శరీరమును చెట్ల మధ్యలో పారవేయుచున్నారా? బ్రాహ్మణ హత్య చేసిన శ్రీరాముడు దైవ ప్రతిష్టను రామేశ్వరంలో చేసి విముక్తి పొందినాడు. కానీ దైవహత్యను చేయు మీకు ప్రాయశ్చిత్తము లేదు లేదు లేదు. శివపూజను చేసిన వానికి అకాల మృత్యువు కలగదు. మరి అంత శివపూజ చేసిన రావణుడు పుత్రమిత్ర కలత్ర బంధు సహితంగా ఎందులకు అకాల మృత్యువును పొందినాడు? అతడు రోజు పార్థివలింగమునందు ప్రాణప్రతిష్ఠ చేసి పూజ అనంతరము ఉద్వాసనయను దైవహత్య చేసి సముద్రములో కలిపినాడు. అందువల్లనే శాశ్వతమైన ఆత్మలింగము అతడి వెంట రాలేదు. దాని ఫలితమే అతడికి సవంశ అకాల మృత్యువు లభించినది. కావున స్వామిని లోహ లేక శిలా విగ్రహము పైన కానీ చిత్రపటమున కానీ ఆవాహనము చేయవలెను. ఉద్వాసన చెప్పరాదు. మరలా పూజలో ఆవాహనము చేయుము. ఏలననగా నీవు ఉద్వాసన చెప్పకపోయినను ఆయన కార్యాంతరము వలన వెడలిపోయి ఉండవచ్చును. కావున మరల ఆవాహనము చేయుము. అట్లు చేసినచో స్వామి నీ గృహము విడువక ఎల్లప్పుడూ నీ వెంట జంట ఎంట నుండగలడు. మహాతపస్సులు చేసిన వారు ఆవాహనము చేసిన చోరాని స్వామి నీవు పిలువగనే వచ్చి పొమ్మనగానే పోవువాడా స్వామి? ఎంత పిచ్చిదత్తుడైనా అంత సిగ్గులేని పిచ్చివాడు కాదు స్వామిని గ్రహించవలెను. భజన కూడా కర్మయే. వాగీంద్రియముతో భజన చేయుచు
చేతులతో తాళము వేయుచు మనస్సును లగ్నము చేయు భజన కలియుగములో ఎంతో ఉత్తమ మార్గము. కలియందు నామ సంకీర్తనము ముఖ్యము కదా. దీర్ఘ రాగములతో సంగీత కసరత్తులు లేకుండగా స్వల్ప రాగములో నారదీయ పద్ధతిలో కీర్తనమే ముఖ్యము. రాగము కాదు ప్రధానము, భగవదనురాగము ప్రధానము. స్వామి నీ అనురాగమును చూచినే తప్ప రాగములను చూడడు. అనురాగముతో కూడిన పిచ్చి రాగమైనను స్వామికి ఎంతో ప్రీతి. నారదుని మించిన గాయత్రీ ఉపాసకుడు లేడు. నారదుని మించిన గాయత్రీ ఉపాసకుడు లేడు. గాయత్రి అనగా ఛందస్సు మాత్రమే. ఛందోబద్ధమైన పద్య ఋగ్వేద వాక్యమునే స్వల్పగాన రాగముతోనూ అనురాగముతోనూ చేర్చి పాడు కీర్తనయే సామవేదము, గాయత్రి. సామవేదము ఋగ్వేద అంతర్నిహితమని తెలియవలెను. న గాయత్ర్యాః పరో మంత్రః అనగా ఇటువంటి ఆరాధన కన్నా మించిన మంత్రము లేదనియే. ఇందులో రాగ ప్రాధాన్యత కాక అనురాగ ప్రాధాన్యత ఉండవలెను. రాగ శబ్దమునకే సంస్కృతమున ప్రేమయని అర్థము కలదు. ఆ భగవత్ ప్రేమ లేని ఎట్టి పవిత్ర మార్గమైనను ప్రాణరహిత శవమే. గుర్రము ఎంతో ఉత్తమమైన వాహనము నిజమే. కానీ దానిలో ప్రాణము లేనప్పుడు అది వాహనముగా ఉపయోగపడునా? లేదు లేదు. దానివైపు కూడా చూడము కదా. అది నీచమైన గాడిదయే కావచ్చును, కానీ దానిలో ప్రాణమున్నది. అది నిన్ను గమ్యమును నిదానముగానైనను చేర్చగలదు. అట్లే ఎంతో పవిత్రమైన యజ్ఞము గుర్రము వలె ఎంతో ఉత్తమ మార్గమే నిజమే. కానీ దానిలో భగవత్ప్రేమ అను ప్రాణము లేనప్పుడు అది శవమే. అది నిన్ను నా కడకు చేర్చజాలదు. ఏదో పిచ్చి భజనను కనీసము రాగ తాళలయములు కూడా లేకుండా పాడుకొనున్నప్పుడు అది అంత ఉత్తమమైన మార్గము కాదనియు, అది కేవలము స్త్రీ శూద్ర బాలాదులకేనని ఒక విధమైన తక్కువ భావముతో అజ్ఞానముతో మనము దానిని చూస్తాము. జ్ఞాని దీనినే గాయత్రీ మంత్రముగా తెలుసుకుంటాడు. కానిండు, అది ఒకవేళ గాడిద వలె నీచమైనదే అనుకుందాము, కానీ దానిలో ప్రాణమున్నది. అప్పుడు అది నిన్ను భగవంతుని కడకు చేర్చును. కావున భగవత్ ప్రేమయే ప్రాణము. ప్రేమ అనగా ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలము భగవద్గుణముల చేత ఆకర్షింపబడుటయే. అష్టసిద్ధులు స్వామికి సొమ్ములు. వాటిని ప్రకటించుటకు ఎంతసేపు కావలేను? మెడలోనున్న ముత్యాలహారమును చూపించుటకు ఎంతసేపు పట్టును? కావున సంకల్ప మాత్రముననే అష్టసిద్ధులు బయటపడును. కానీ అవి స్వామిని గుర్తించుటకు లక్షణము కాదు. అవి ఎవరికైనానూ ఇయ్యవచ్చును. చివరకు సృష్టి స్థితి లయాధికార కిరీటము ఎవరికి ఇయ్యనిది కూడా స్వరూప లక్షణము కాదు, అది తటస్థ లక్షణమేనని జన్మాద్యస్య యతః అను బ్రహ్మసూత్రము వద్ద భాష్యకారులు స్పష్టము చేసినారు. కిరీటమైనను మరి ఒకరికి ఈయవచ్చును. ఈ కిరీటమును ఆంజనేయ స్వామి తలపై నుంచినారు స్వామి. ఇక భవిష్యత్ బ్రహ్మ విష్ణు శివులు ఆంజనేయ స్వామియే. స్వామి నుండి వేరు చేయరాని సౌందర్య రూపగుణములు జ్ఞానము బ్రహ్మ, ప్రేమ విష్ణువు, శాంతి శివ అనేది ఈ మూడు స్వరూప లక్షణములనే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని శృతి చెప్పుచున్నది. లోకములో జడము కన్నను చైతన్యము విలువ కలది. అష్టసిద్ధులు జడములకు సంబంధించినవి. జ్ఞాన ప్రేమాది దివ్య గుణములు చైతన్య గుణములు. ఈ జీవులు జడములకు సంబంధించిన సిద్ధులకు ప్రాధాన్యతనిచ్చుచున్నారే తప్ప జ్ఞానాది చైతన్య గుణములకు ప్రాధాన్యతనిచ్చుటలేదు. ఒక తేజస్సు కన్నులకు చూపినచో భగవంతుడని పరిగెత్తుచున్నారు. అట్టి తేజస్సును క్షుద్రమాంత్రికులను రాక్షసులను కూడా చూపగలరు. అసలు సిద్ధులు చూపిన తేజస్సుకు
ఈ ప్రపంచములో చూపబడిన తేజస్సుకు తేడా లేదు. రెండూ జడములే, రెండూ భగవత్ సృష్టియే. జ్ఞాన ప్రేమతత్వమును గుర్తించి స్వామిని నిర్ణయించుకొనవలను. అట్లుకాక సిద్ధుల ద్వారా నిర్ణయించుట పామరత్వము. అట్టి దానిలో స్వామి జారిపోవుట కూడా జరుగును. అనగా ఒక రాక్షసుని స్వామి అని భ్రమించు ప్రమాదమున్నది. జ్ఞాన ప్రేమాది లక్షణములు లేక రాక్షసులు సిద్ధుల మాత్రము చేతనే తాము స్వామి అయినామని అహంకరించినారు. రాజాభరణములు ధరించిన పగటి వేషగాడు రాజు అగునా? సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.